అరుణ్ నిధి, ప్రియా భవానీ నటించినటువంటి డిమోంటీ కాలనీ 2 ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. డెబ్బీ తన భర్త శామ్ క్యాన్సర్ తో చనిపోతాడు. తన అంత్యక్రియల తర్వాత తను ఏదో తనకి చెప్తున్నాడు అని అనుకుంటుంది. దీనికోసమని ఆమె భర్త ఏమి చెప్పాలా అనుకుంటున్నాడు అనే దాన్ని తెలుసుకోవడానికి ఆమె చైనీస్ మాంక్స్ దగ్గరికి వెళ్లి కొన్ని పూజలు చేసిన తర్వాత శ్రీనివాస్, రఘురామ్ ఈ ఇద్దరు అన్నదమ్ములకి శ్యామ్ మరణానికి ఏదో సంబంధం ఉంటుంది అని తెలుసుకుంటుంది. ఈ శ్రీనివాస్ ఎవరో కాదు, ఇది మొదటి భాగంలో అరుణ్ నిధి మేడ మీద నుంచి పడిపోయి చనిపోతాడు కదా, అదే. శ్రీనివాస్ చనిపోక ముందే డెబ్బీ అతన్ని కలుస్తుంది. దాన్ని చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. మొదటి భాగం అయితే చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు అనే దాంట్లో ఎంత సందేహమూ లేదు. కొన్ని సిచ్యువేషన్స్ అయితే మనకి అన్రియలిస్టిక్ గా అనిపిస్తాయి. పాత సినిమాకి ఈ విభాగానికి లింకులు వేస్తూ సినిమా అంతా కొనసాగించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా నీరసంగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా కొన్ని అనవసరమైన సీన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. చైనీస్ రెస్టారెంట్ లో అద్దాల దగ్గర, అలాగే గబ్బినాలు సీన్ గాని, అక్వేరియం లో సీన్లు మరీ సాగదీసి బోర్ కొట్టించినటువంటి సిచ్యువేషన్స్ లాగా క్రియేట్ చేశాడు దర్శకుడు. వాడిన విఎఫ్ఎక్స్ కూడా అంత గొప్పగా ఉండదు. ఫస్ట్ పార్ట్ కిక్ ఇచ్చినంత ఈ సినిమా అయితే ఇవ్వలేదు అనే దాంట్లో ఎంత సందేహము లేదు. అరుణ్ నిధి పెద్దగా చేసింది అయితే ఏమీ లేదు. డ్యూయల్ రోల్ పోషించినా కూడా వేషధారంలో మాత్రమే డిఫరెన్స్ తెలిసింది గానీ పర్ఫార్మెన్స్ లో మాత్రం ఎక్కడ చూపించలేకపోయారు అనే దాంట్లో ఎంత సందేహము లేదు. శ్రీనివాస్ పాత్ర బెడ్డకే పరిమితం అవడం వల్ల దాంట్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఎక్కడ మనకి కనిపించదు. ప్రియా భవానీ శంకర్ ఈ సినిమానంతా కూడా నడిపించింది అనే దాంట్లో ఎంత సందేహము లేదు. పాత సినిమాల్లో నటించినటువంటి అరుణ్ పాండ్యన్ ఈ సినిమాలో కూడా మంచి పాత్రనే పోషించారు. ట్రిగ్గర్ సినిమా తర్వాత ఆయన ఈ సినిమాలోనే మంచి పాత్రని పోషించారు. ఫస్ట్ పార్ట్ లో డిమోంటీ తన భార్యకి చైన్ మీద గోల్డ్ చైన్ ఇవ్వడం అనే దాని మీద నడుస్తుంది. అలాగే సెకండ్ పార్ట్ లో అయితే ఈసారి చైన్ తో పాటు ఒక బుక్ కూడా దీనికి తోడవుతుంది. ఆ బుక్ ఏమిటంటే అన్సన్ కింగ్ ఆఫ్ ఫాలెన్ కింగ్డమ్. ఈ బుక్ ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చనిపోతూ ఉంటారు, తిరిగి ఇవ్వలేకపోతూ ఉంటారు. అంటే పార్ట్ 3 లేదు అన్నట్టుగా లైబ్రరీని చంపేసి ఎండ్ కార్డ్ ఇచ్చేశాడు దర్శకుడు అజయ్ జ్ఞానమూర్తి. ఫస్ట్ హాఫ్ అంతా బాగా నడిపించినా కూడా సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బోర్ కొట్టేసి అనవసరమైన సంఘటనలు చాలా యాడ్ చేశారనే చెప్పుకోవాలి. నమ్మశక్యం కాని సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే చైనీస్ బుక్, అలాగే హాంక్, అలాగే గోల్డ్ చైన్ ఇటువంటి సంఘటనలన్నీ కూడా యాడ్ చేసి చాలా వాటికి కన్ఫ్యూజ్ చేసేసి వదిలేశారనే దాంట్లో ఎంత సందేహము లేదు. కొన్ని సీన్లు బాగా తీసిన ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత గ్రిప్ ఈ సినిమాలో అయితే ఎక్కడ కనిపించలేదు. ఫోటోగ్రఫీ బాగుంటుంది. శామ్ సీఎం అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. ఈ సినిమాని ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు ఈ సినిమాని సెకండ్ పార్ట్ ని చూడడానికి ఒకసారి ట్రై చేయవచ్చు. నిజంగా అయితే ఈ సినిమాని చూడాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 2.5 out of 5. మీ గానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe.